కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగే కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రైతు భరోసాకు ఆమోద ముద్ర వేయనుంది కేబినెట్. రేషన్ కార్డుల పంపిణీ, సన్నబియ్యం సరఫరాపై చర్చించనున్నారు. అలాగే కాన్స్టిట్యూషనల్ క్లబ్ నిర్మాణంతో పాటు తిరుమల తరహాలో యాదగిరిగుట్ట ఆలయ పాలక మండలికి మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి గాంధీ భవన్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చారి, మరి కాసేపట్లో కేబినెట్ సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి స్కీమ్కి ఆమోద ముద్ర వేయబోతుంది. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేపథ్యంలో ఎవరికి రైతు భరోసా ఇవ్వాలి అనే దానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా చాలా రోజులుగా అధ్యయనం చేసింది. ఈ రైతు భరోసాకి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ నివేదికను కూడా ఈరోజు కేబినెట్ ముందుకు వస్తుంది. ఆ కేబినెట్ సమావేశంలోనే ఇచ్చినటువంటి నివేదికకి ఆమోద ముద్ర వేయడంతో పాటు సంక్రాంతి నుంచి రైతు భరోసా నిధులు వేయాలనేటువంటి నిర్ణయానికి ఇప్పటికే ప్రభుత్వం వచ్చింది కాబట్టి అందుకు సంబంధించినటువంటి విధి విధానాలన్నింటినీ కూడా ఖరారు చేయబోతుంది. అలాగే రేపు ఎల్లుండి మరుసటి రోజు 3 రోజులు వరుసగా రైతు భరోసాకు సంబంధించి రైతులందరి నుంచి కూడా గ్రీవెన్సెస్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మళ్ళీ 5, 6, 7 తేదీల్లో కూడా అందరూ రైతులు దరఖాస్తు చేసుకోవాలనేటువంటి సూచన కూడా కేబినెట్ చేయబోతుంది. సంక్రాంతికి రైతు భరోసా నిధులు వేస్తామని సీఎం ప్రకటించినటువంటి నేపథ్యం కేబినెట్ సబ్ కమిటీ కూడా పూర్తి స్థాయిలో ఈ నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో రైతు భరోసా సంబంధించి దరఖాస్తులు రాగానే వాటిని పరిశీలించిన తర్వాత వెంటనే రైతుల ఖాతాలోకి డబ్బులు వేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అది మొదటి ఎజెండా కాబోతుంది. ఇక తెల్ల రేషన్ కార్డులకు సంబంధించి చాలా రోజులుగా తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటుగా తెల్ల రేషన్ కార్డుల మీద సన్న బియ్యం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అందుకు సంబంధించినటువంటి అంశం మీద కేబినెట్లో చర్చించబోతున్నారు. ఇక ప్రస్తుతం ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆదర్శనగర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు ఆ అసెంబ్లీ సిబ్బంది. వీటిని తొలగించి అక్కడ కాన్స్టిట్యూషన్ క్లబ్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఆ క్లబ్కు సంబంధించి ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక తిరుమల తరహాలోనే టీటీడీ బోర్డు ఏ విధంగానైతే ఉందో యాదగిరిగుట్టలో కూడా ఆ దేవాలయానికి సంబంధించి ఒక బోర్డును ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. దీనికి సంబంధించినటువంటి అంశం కూడా కేబినెట్ అప్రూవల్ తీసుకోబోతుంది. ఓవరాల్గా రైతు భరోసా అనేది మెయిన్ కాన్సెప్ట్తో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ భేటీలో ప్రధానమైనటువంటి చర్చ జరగబోతుంది. సంక్రాంతికి రైతు భరోసా వేస్తామన్నారు కాబట్టి దానికి ఈ సమావేశంలో ఆమోద ముద్ర పడబోతుంది.